మనకి ఇప్పటివరకు మనకి ఎక్కడన్నా చూసారు అసలు యమధర్మరాజుకి ఒక గుడి అంటూ ఉండడం, మనకి ఇక్కడ ద్వారపూడి పుణ్యక్షేత్రంలో యమధర్మరాజుకి కూడా ఒక గుడి ఉండటం ఇక్కడ విశేషం అన్నమాట. యమలోకాధిపతి అయినటువంటి యమధర్మరాజు తన కర్తవ్యాన్ని తూచా తప్పకుండా ఏది ఏమైనా ఎంతటి వారైనా సరే శిక్షలు అనుభవించాల్సింది వారి కర్మ అనుసారం యమధర్మరాజు వాళ్ళకి శిక్షలు వేస్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఇక్కడ మనకి ఆయనకు కూడా ఒక గుడి ఉండడం, ఇక్కడ ఆయన పూజలు అందుకోవడం అనేది కూడా మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదే పుణ్యక్షేత్రంలో మరొక గుడికి వెళ్ళి సందర్శించుకుందాం, నాతో వచ్చేసేయండి. మనకి ఇదే ఆలయంలో జగన్మాత అలివేలు మంగమ్మ తల్లి కూడా దర్శనం అవుతారు అనమాట. ఇదే జగన్మాత అలివేలు మంగమ్మ తల్లి యొక్క ఆలయం. ఇటు పక్కన జ్ఞాన సరస్వతీదేవి ఆలయం. సరస్వతీదేవి ఆలయాలు కూడా ఉంటాయి, పూజలు అనేవి చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రంలో ఇక్కడ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ పర్వదినాన్న ఎప్పుడైతే సరస్వతీదేవికి పూజలు విశేషంగా జరుగుతారో ఇక్కడికి అక్షరాభ్యాసం కోసం కూడా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో చేయించడానికి భక్తులు కూడా వస్తూ ఉంటారు విశేషంగాను. ఇప్పుడు మీరు చూస్తున్నది స్ఫటికలింగ దర్శనం. స్ఫటికలింగ దర్శనం అంటే మనకి మొత్తం లింగాకారంలో లింగం వెనకాల ఒక దీపం పెట్టారు, దానివల్ల మీకు ఆ లింగాకారం అన్నది ఎర్రగా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి మీరు చూస్తున్నారు కదా. ఇది అయిపోయిన తర్వాత నేను బ్యాక్ తిప్పి చూపిస్తాను. ఒక చిన్న రంధ్రంలోంచి మనకి ఈ స్ఫటికలింగాకార దర్శనం అనేది అయితే జరుగుతుందన్నమాట. స్ఫటికలింగాలు ఉండటం అనేది చాలా అరుదు, ఎందుకంటే వాటికి అభిషేకాలు అవి కూడా ఎప్పుడు డైలీ ప్రతి సోమవారాలు అలా ఏం చేయరు. సంవత్సరంలో 2 రోజులు మాత్రమే స్ఫటికలింగానికి అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. స్ఫటికలింగ దర్శనం చేసుకుంటే మహాపుణ్యం జరుగుతుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు. స్ఫటికలింగ దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా ముఖ్య ప్రదేశాల్లో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ స్ఫటికలింగ దర్శనం కూడా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఏదైతే మనం స్ఫటికలింగ దర్శనం చేసుకున్నామో ఈ హోల్స్ నుంచి లోపల ఉన్న స్ఫటికలింగాన్ని దర్శించుకున్నాము అనమాట. మనకి ఓపెన్లో పెట్టలేదు ఇదంతా కూడా. మనకి అది స్ఫటికలింగ దర్శనం అనేది కూడా మనం చేసుకోవాలి అని అంటే అది మనకి పాసిబుల్ ఉండదు. ఓన్లీ మనకి అభిషేకాలు అప్పుడే చేస్తారు. అభిషేకాలు కూడా సంవత్సరానికి 2 సార్లు అవుతాయి. ఈ చిన్న రంధ్రంలోంచి మనం ఆ స్ఫటికలింగాన్ని అయితే మనం ఇప్పుడు దర్శించుకున్నాం.